రాహుల్ స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అది చూసి హమ్మయ్య! నువ్వు బయటికి వచ్చేసావు కదా! నాకు చాలు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య వీళ్ళైతే షాక్ అయ్యి రాహుల్ కసైతే అలా చూస్తూ ఉంటారు. ఇక రాజ్‌తో కావ్య రుద్రాని అయితే ఇలా అంటూ ఉంటుంది. నా కొడుకును జైలు నుంచి బయటకి విడిపిస్తే నిజాలేంటో బయటపడతాయి. అవి అసలు ముందాన్ని బయటకు తీసుకొస్తేనే కదా అని నిన్ను నోరు విడిచి ప్రాధేయపడ్డాను రాజ్. అయినా నువ్వు మీ అమ్మతో పాటు నానా మాటలనేసి చేతులు దులిపేసి వెళ్ళిపోయావు. మేనత్తనని కూడా నువ్వు ఆలోచించలేదు. మేనత్త కొడుకునని కూడా ఆలోచించలేదు. కలిసి పెరిగాడని నీకు ఆ మాత్రం ఇది కూడా లేకుండా పోయిందని చెప్పి రుద్రాని అయితే రాజుని నానా మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే బయటికి వచ్చినంత మాత్రాన నీ కొడుకు నిర్దోషి కాదు రుద్రాని గారు. అసలు నిజాలు బయటపడతాయి. మీకెందుకు అంత గాబరా అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని అయితే చాలా కోపంతో కావ్య కాసి చూస్తూ ఉంటుంది. అలా మీరు బాగా విరుచుకుపడుతున్నారని చెప్పేసి కావ్య అంటే, కావ్య అని గట్టిగా అంటూ ఉంటాడు రాజ్. ఆ మాటలకి అపర్ణ కూడా రాజ్ కాసి అలా చూస్తూ ఉంటుంది. కావ్య కూడా రాజ్ కాసి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి రాజ్ రుద్రాని కాసి సపోర్ట్ చేస్తున్నాడు అనేది ఆలోచిస్తూ ఉంటారు.